హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈరోజు టాపిక్ అంటే మాట్లాడాలంటే కూడా అది బాధ అనిపిస్తుంది. ఎలా అంటే ఎన్నో జరుగుతున్నాయి, కానీ ఈ సంఘటన, ఈ కోల్కతా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం అండ్ హత్య, అసలు అంటే ఈరోజు ఇలా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాము అంటే అది చాలా బాధాకరం అనమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే మేడం, అసలు ఇంకా పట్టుకొని ఒక డాక్టర్ అవ్వాల్సినటువంటి ఒక బ్రిలియంట్ స్టూడెంట్, అంటే ఒక గవర్నమెంట్ కాలేజ్లో తనకి మంచి సీటు వచ్చేటటువంటి బ్రిలియంట్ స్టూడెంట్ ఇట్లా ఈ రోజున ఇట్లా విగత జీవిగా పడి ఉండడం అనేది, అంటే దీన్ని ఏమంటారు మేడం? అసలు తల్లిదండ్రులను చూసుకుంటే కూడా వాళ్ళ వృద్ధులు, వాళ్ళ బిడ్డకి ఏమైందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు కూడా. ఒకళ్ళు చెబితే తప్ప ఇలా రేప్కి గురైంది మా అమ్మాయి అని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి మాట, అంటే దీన్ని ఎలా అంటారు మేడం? ఆ అమ్మాయికి పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన కోర్సు, ఆ అమ్మాయికి అందులో సీట్ వచ్చింది. ఆర్జీ కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో అమ్మాయికి సీట్ వచ్చి జాయిన్ అయింది. అయితే మరి అక్కడ పరిస్థితులన్నీ నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి అమ్మాయి కొంచెం ఎదిరించే మనస్తత్వం కావచ్చు. దాని గురించి మన డాక్టర్సే కదా, మన స్టూడెంట్సే కదా అన్నట్టు డిస్కస్ చేసింది. కానీ మనం చాలా తెలుసుకున్నాం ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి. మెయిన్ ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా రాకెట్స్ నడుస్తున్నాయని, నడుస్తున్నప్పుడు వీళ్ళందరూ లొంగుపడి అక్కడ ఉంటేనే వీళ్ళ కోర్స్ అయ్యి బయటకు వస్తారు, క్లినికల్ కానీ నర్సింగ్ హోమ్లు కానీ పెట్టుకోగలుగుతారు. వీళ్ళందరికీ తెలిసినా కూడా లొంగి ఉంటారు అక్కడ. ఇప్పుడు మన స్టేట్లో కూడా మెడికోస్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది నాకు తెలిసి 2-3 సూసైడ్ కూడా చేసుకున్నారు మెడికోస్. డాక్టర్స్ అయిన తర్వాత, ప్రాక్టీస్ పెట్టిన తర్వాత కూడా సూసైడ్ చేసుకున్న కేసులు నాకు తెలుసు. ఆ కోర్సులో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని ప్రాక్టికల్ కోసం కానీ పార్ట్స్ ఇస్తారట వీళ్ళకి, బాడీ పార్ట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్ ఉన్నారు, లేదు ఒక ఫిజియోథెరపిస్ట్ ఉన్నాడు, వాళ్ళకి కూడా ఇస్తారట. వాళ్ళకి కూడా సేమ్ కోర్సు 5.5 years మెడికల్ కోర్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఐస్ బాక్స్ ఏదో ఇస్తారేమో, దాంట్లో ఒక పార్ట్ సంబంధించింది ఇస్తారట. ఇప్పుడు ఒక బోన్ కావచ్చు, ఒక ఆర్థోపెడిక్ కానీ ఫిజియోథెరపిస్ట్కి కానీ ఒక బోన్ ఇవ్వచ్చు మేబీ. ఆ బోన్ ఒక బాక్స్లో పెట్టి రైస్లో పెట్టాలి కదా, పాడైపోతుంది కదా, అది ఇవ్వడానికి కూడా ఇవ్వరట. అంటే అక్కడ కూడా వాళ్ళు గ్రూపిజమ్స్, ఒక పార్షియాలిటీ, ఎవరైతే వాళ్ళ మాట వింటారో, ఎవరైతే వాళ్ళకి కాకబట్టి చెంచాగిరి చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫేవర్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మార్క్స్ వేస్తుంటారు. ఎవరైతే ప్రొఫెసర్ చుట్టూ తిరిగి వాళ్ళకి ఏమన్నా పర్సనల్ వర్క్స్ చేస్తుంటారో ఇవన్నీ అన్నమాట. ప్రాక్టీస్ తెలియని వాళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళు, నార్మల్గా జెన్యున్గా చదువుకుంటుంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ ఉండవట. ఏదో ఇస్తారు, అది ఇవ్వకపోతే మరి బాగుండదు కదా, అలా కూడా ఏడిపించి ఇస్తారట. అంత కష్టపడి వీళ్ళు డాక్టర్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చి ప్రాక్టీస్ పెడితే కూడా ఇలాంటి హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ అయితే మెడికల్ కాలేజ్ అంటాం, మనకి ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది, ఉస్మానియా ఉంది, ఇలా మరి అక్కడ జాబ్కి చేరినప్పుడు కూడా గ్రూప్స్ ఉండి ఏడిపిస్తుంటే, మాకు తెలిసిన ఒక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. పాప 2 పిల్లలు, తల్లిదండ్రులు, భార్య, వాళ్ళు అనాథలు అయిపోయారు. సో ఈ మెడికల్ కాలేజెస్ అనేవి, హాస్పిటల్స్ అనేవి పాపం ఎప్పుడు ఇలా ఏడిపిస్తూనే ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ మనకి సినిమాలు కూడా వచ్చాయి ఈ గాంధీ హాస్పిటల్స్ మీద, వాటి మీద ఇవి జరుగుతున్నాయట. లోపల చాలా రాకెట్స్, మెడిసిన్స్ అమ్ముకోవడం కానీ, బెడ్స్, ఒక్కొక్క బెడ్ ఇంతగానే అమ్మడం కానీ, అంటే పేషెంట్స్కి, లేకపోతే ఏదైనా చిన్న కేసు వచ్చినా సరే డబ్బులు తీసుకోవడము. తర్వాత ఇప్పుడు మనం ఇందులో వింటున్నాం సెక్స్ రాకెట్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ వీళ్ళ లోపల వర్క్ చేసే ఎవ్రీ పర్సన్కి, అంటే ఈ మెడికోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలియకుండా జరగదు. కాబట్టే వీళ్ళు కొమ్ము కాస్తూ ఉంటారు. మనం నోరు మూసుకోవాలి, నోరు తెరిస్తే మన లైఫ్ బెదిరిస్తారు, మీరు బయట మీకు లైఫ్ ఉండదు అని. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు తల ఉంచుకుంటారు. ఈ అమ్మాయి మౌమిత అనే అమ్మాయి ఎవరైతే ఉందో, తిను వాళ్ళతో తెలియక అమాయకంగా డిస్కస్ చేసింది, ఆర్గ్యూ చేసింది, డిస్కస్ చేసింది. వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు బెదిరించారు, ఎదిరించారు, తిట్టారు, కొట్టారట కూడా. నువ్వు ఇలా చేస్తే మా లైఫ్ కూడా పాడవుతుంది అన్న యాంగిల్లో కొట్టుంటారు. ఈ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో నేను బయటకు తీసుకొస్తానని ఎదిరించేటప్పటికి అమ్మాయిని తర్వాత బాగా కొట్టేశారు, పడేశారు. తర్వాత మనకి తెలుసు చాలా జరిగింది. అయితే ఎవరైతే సంజయ్ రాయ్ అని ఉన్నాడో వాడు ఒక సైకో, ఒక పిచ్చి వేధవ అని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు.
చెప్పినప్పుడు ఇలాంటి చూడండి మన సినిమాలో కూడా చూస్తుంటాం, వెధవ పనులు చేయడానికి ఒక గ్రూప్ని అపాయింట్ చేసుకుంటుంటారు. ఇప్పుడు వీడు టెంపరీ వాలంటరీ కింద వీడిని వాలంటరీ పోలీస్ సివిల్ వాలంటీర్ మేడం సంజయ్ రాయ్. మరి అలా అపాయింట్ చేసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాంక్స్ కూడా చూస్తున్నాం, ఎవరైతే లోన్లు కట్టరో వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించడానికి ఒక గ్యాంగ్స్ ఉంటాయి, వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు శాలరీ బేస్ మీద. అలాగే హాస్పిటల్స్లో కూడా ఇలా అపాయింట్ చేసుకుంటారు. పేరైతే మీరు అన్నట్టు పోలీసు వాలంటరీ, వాడు లోపల అన్ని చేస్తాడు. మళ్ళీ వాడికి యాక్సెస్ కూడా ఉందంట ఎక్కడికైనా అదే వెళ్ళడానికి. ఎందుకు మరి ఎనీ టైం వాడిని పిలవాలి కదా, ఒక రౌడీని గుండాన్ని పిలవాలి మనం. పిలవాలంటే వాడికి ఎంట్రీ ఎలా వస్తుంది? నేను రౌడీని అంటే రానివ్వరు కదా, ఏంటని అబ్జెక్ట్ చేస్తారు ఎవరైనా పేషెంట్స్ అయినా కూడా. కానీ వీళ్ళు ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు వాడికి, పోలీస్ అని, ఒక వాలంటరీ అని ఏదో. అప్పుడు వాడు ఎనీ టైం ఎనీవేర్ వెళ్ళేయడానికి యాక్సెస్ ఇచ్చారని మీరే అంటున్నారు. కాబట్టి వాడికి స్వతంత్రం ఇచ్చారు లోపల. కానీ 4th ఫ్లోర్లో లేదని చెప్తున్నారు. లేదని అన్నప్పుడు లాస్ట్లో వీళ్ళు ఆ సిచ్యువేషన్ బట్టి వాడిని అక్కడ కూడా రప్పించేశారు. సీసీలో మనకు కనపడింది. దానికన్నా బిఫోర్ సీసీలో డాక్టర్స్ వెళ్ళడం రావడం కూడా కనిపించిందని చెప్తున్నారు. అయితే ఈ ఒక పవిత్రమైన ఒక దేవుళ్ళు లాంటి డాక్టర్స్ని తయారు చేసి బయటకు పంపిస్తారు. అటువంటి ఒక దేవాలయమే అనుకుంటాం, డాక్టర్ దేవుడు అంటాం మనం. కాబట్టి చూడండి, లేడీస్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక మగ డాక్టరు ఎక్స్పర్ట్ అంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తారు, సిగ్గు బిడియం అన్నీ వదిలేసుకుని వెళ్తారు. ఎందుకు? ఒక భగవంతుడిని చూసి వెళ్తారు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అటువంటి డాక్టర్స్ మైండ్లో ఉంటాయేమో ఆలోచనలు కదా. చాలామంది డాక్టర్స్ ట్రీట్మెంట్ కోసం వస్తే రేప్ చేశారు పేషెంట్ అని వింటున్నాం, అక్కడక్కడ అదే టచింగ్ విషయంలో కూడా విన్నాం. మరి ఒక భగవంతుడిగా ఆలోచించి ఆడవాళ్ళ శరీరాన్ని అప్పచెప్పినప్పుడు వాడు భగవంతుడిగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి దైవ సమానులైన డాక్టర్స్ ఇంత నీచానికి కానీ, దౌర్భాగ్యానికి కానీ, ఒక దుర్మార్గానికి కానీ ఒడిగట్టారు అని అంటే చాలా బాధ వేస్తుంది. వాళ్ళు దేవుళ్ళుగా చూసామే. డాక్టర్స్ అనేవాళ్ళు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి అమ్మాయికి 36 అవర్సో 40 అవర్సో డ్యూటీ అవర్స్ వేసి, ఒక అమ్మాయి పాపం చిన్న అమ్మాయి, కొత్తగా వచ్చిన అమ్మాయి, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంత ట్రీట్మెంట్ పనిష్మెంట్ ఇచ్చినా ఎటువంటి ట్రీట్మెంట్కైనా తల వంచి అక్కడ అమ్మాయి చేస్తూ 36 అవర్స్ చేసి పడుకోవడానికి కూర్చోడానికి కూడా లేక అక్కడికి వెళ్ళింది అని అంటే అది కూడా ప్లాన్లో ఒక భాగమే. ఆ అమ్మాయి అటు వెళ్ళేటట్టుగానే ఏర్పాటు జరిగింది. చివరికి వీళ్ళు అనుకున్నది చేశారు, కొట్టారు, స్పృహ తప్పేలాగా పడేశారు, చంపేశారు పేక నులిమి అని. ఎందుకంటే ఆ పెనుగులాటలో ఇంకేమై బయటికి పారిపోతే ప్రమాదం అని చెప్పి ఏదో చేసుంటారు. అయితే తర్వాత చనిపోయిన తర్వాత ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఒక పిచ్చివాడిగా, ఒక అమాయకుడిగా చిత్రించి వాడిని పిచ్చి సంజయ్ అని చెప్పి అలవాటు చేశారు జనానికి. అంటే ఇన్ ద సెన్స్ పేషెంట్స్తో సహా పిచ్చి సంజయ్ అని చెప్పుకునే అంత అలవాటు అయింది. అంటే అది ఎంతకాలం నుంచి వాడిని అక్కడ అలవాటు చేశారో చూడండి ఆ పాత్రలో. అంటే వాడు ఏం పిచ్చోళ్ళే, వాడు ఏం పట్టించుకోలే అన్న ఒక పాత్రని తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు? పిచ్చోడు చేస్తే అది తప్పు కాదా మేడం? అంటే పిచ్చోడు అంటే ఒక అమాయకుడు అని ఆ యాంగిల్లో కూడా అనమాట. మనం అమాయకుడు పిచ్చోళ్ళు వాడికి ఏం తెలియదు అంటాం కదా, అలా అనమాట. అలా అని వాడిని ఒక పాత్రను పెట్టుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైనా సరే అలా అటువంటి అన్ని రకాలైనటువంటి రాకెట్స్ జరిగే ప్లేసుల్లో ఇలాంటి పిచ్చి గూండాలని, అంటే పిచ్చివాడు అమాయకుడు అనే ముసుగులో ఒక గూండాల్ని అపాయింట్ చేసుకుంటున్నారు వీళ్ళు. మన సినిమాల్లో చూసాము, కొన్ని కూడా వింటున్నాం బయట. కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత వాడిని వదిలేరు. ఏంటి, ఒక వేటాడిన తర్వాత ఒక జంతువుని వదులుతారు కదా తినేయడానికి, అలాగనమాట. వదిలితే వీడు సైకో కదా, వీడు అటువంటి పోర్న్ వీడియోస్ చూస్తాడంట. ఏంటి, డెడ్ బాడీస్ చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఇంకొక రకంగా చేస్తే ఎలా ఉంటుంది, పిక్కు తిని దెబ్బలు కొట్టి బాగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియాలతో ఉంటాడంట ఎప్పుడు. సరే వాడిని పంపించారు, వాడు ఏం చేసినా ఇప్పుడు వాడి మీద నెట్ వేయచ్చని. కానీ ఈ స్పర్మ్ ఏదైతే 150 ml ఉంది అని అన్నారో, ఇది నాకు వచ్చిన అనుమానం మాత్రమే అనుకోవచ్చు, చెప్పలేము దీన్ని. అంతమంది డాక్టర్స్ అటువంటి స్థితిలో ఉన్న ఒక అమ్మాయిని 1 by 1 రేప్ చేశారు అని అంటే నాకు ఇండివిజువల్గా నాకు నమ్మకం కలగటం లేదు. వాళ్ళు డాక్టర్స్ ఏమైనా చేయగలరు, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, మెడిసిన్ తెలిసిన వాళ్ళు, మెడికల్ తెలిసిన వాళ్ళు, సర్జరీస్ తెలిసిన వాళ్ళు. ఆ అమ్మాయికి అట్లా ఇంజెక్ట్ చేశారేమో స్పర్మ్ని ఏదో ఒక విధంగా తీసుకొచ్చి. అయితే ఇప్పుడు టెస్ట్ చేస్తే బయటపడదా అండి? ఇప్పుడు ఆ అమ్మాయికి అది టెస్ట్లో తేలింది, మన పోస్ట్ మార్టంలో తేలినప్పుడు ఎవరి మీద అయితే సస్పెక్షన్ ఉందో వాళ్ళందరి స్పర్మ్ని కూడా తీసుకొని ఇది కూడా తీసి వాళ్ళు మ్యాచ్ చేసి టెస్ట్ చేస్తే కూడా దొంగలు బయటపడతారు. సో అది మనకి సిబిఐకి ఇవ్వనే ఇచ్చారు, వాళ్ళేం వదిలిపెట్టరు. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయము. మనము
కేసు ఇది నేను చెప్పింది ఒక యాంగిల్, పోలీసు వాళ్ళకి ఏమైనా ఒక హెల్ప్ కూడా అవ్వచ్చు. లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి కూడా వాళ్ళని ఈ చిన్న విషయం వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. ఫర్దర్గా ఈ పెద్ద పెద్ద లాయర్లు, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఆ కేసులో ఏమైనా హెల్ప్ చేయగలుగుతారేమో. అయితే మేడం ఒక విషయం చెప్పండి, ఇప్పుడు బయట చూసుకుంటే చాలా జుడో డాక్టర్స్ అందరూ కూడా స్లోగన్స్ పెట్టి చాలా నినాదాలు చేస్తున్నారు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి కదా. వాళ్ళు ఏమంటారంటే మాకు సెక్యూరిటీ లేని దగ్గర మేము సర్వీస్ చెయ్యము, మేము చేసే పని దగ్గర హాస్పిటల్లో మేము చేసే వర్క్ ప్లేస్లో మాకు సెక్యూరిటీ లేకపోతే ఎలాగా అనేది ఒక నినాదం అయితే జరుగుతుంది. ఏం చెప్తారు దాని మీద? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు డాక్టర్స్ తయారై బయటికి రాకపోతే ప్రపంచం ఏమైపోతుంది? ఇప్పుడు పాత ఎర్లీ స్టేజ్లో లాగా రోగాలు వచ్చి చనిపోవడమేనా? మరి ఇప్పుడు ఇన్ని రకాల రోగాలు వచ్చినా సరే బతికి బట్టగట్టి మళ్ళీ తిరుగుతున్నారు అని అంటే డాక్టర్స్ పుణ్యమే కదా. మరి అటువంటి డాక్టర్స్ తెగించి ఏ వేళ పడితే ఆ వేళ వచ్చి వైద్యం చేయగలిగే స్థితిలో మనం ఉంచగలగాలి. అది అన్ని డిపార్ట్మెంట్లే కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛ కల్పించాలని నేను కూడా అంటాను. తర్వాత వాళ్ళ డాక్టర్స్ అన్యాయం చేస్తున్నప్పుడు ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే. ఖచ్చితంగా ఇది తిరగబడటంలో జూనియర్ డాక్టర్స్ తప్పులేదు. మేము నెక్స్ట్ ఎపిసోడ్లో మనము పోస్ట్ మార్టంలో కొన్ని విషయాలు, కీలక విషయాలు తెలిసాయి, దాని మీద మనకి చాలా ఆర్టికల్స్ వచ్చాయి, న్యూస్ చూస్తూనే ఉన్నాము. నెక్స్ట్ ఎపిసోడ్ దాని గురించి మాట్లాడుకుందాం. నమస్తే.